easy. అనగనగా ఒక అందమైన అడవి. అక్కడ చింటూ అనే కుందేలు తన స్నేహితులతో కలిసి ఎంతో సంతోషంగా ఉండేది. అయితే ఆ మధ్యకాలంలో అడవిలో చెట్లు వాడిపోవడం, నీళ్లు ఎండిపోవడం మొదలైంది. అడవి జంతువులన్నీ ఆకలితో అలమటిస్తున్నాయి. అప్పుడే చింటూ ఒక నిర్ణయం తీసుకుంది. ఎలా అయినా మన అడవిని కాపాడుకోవాలి అనుకున్నదే తడవుగా చింటూ తన స్నేహితులైన బంటి అంటే కోతి మరియు మిక్కీ అంటే ఎలుకతో కలిసి అడవి చివర ఉన్న చీకటి కొండల వైపు వెళ్ళింది. అక్కడ ఒక రహస్య ద్వారం కనిపించింది. అది దాటగానే వారు ఒక అద్భుతమైన మాయా తోటలోకి ప్రవేశించారు. అక్కడ గడ్డి వెండిలా మెరిసిపోతుంది. చెట్లకు రంగురంగుల మిఠాయిలు కాస్తున్నాయి. క్యారెట్లు మాత్రం పసిడ రంగులో వెలిగిపోతున్నాయి. తోటలోకి వెళ్లే దారిలో ఒక వెడల్పాటి నది అడ్డు వచ్చింది. ఆ నది మామూలుది కాదు, అది మాట్లాడుతుంది. ఓ చిన్నారి జంతువులారా, నన్ను దాటాలంటే మీరొక నిజం చెప్పాలి. ఈ ప్రపంచంలో అన్నిటికంటే బలమైనది ఏది అని నది అడిగింది. అప్పుడు బంటి సింహం అంది. నది కాదన్నట్లు అలలు ఎగసిపడ్డాయి. తర్వాత కుందేలు నదీ తల్లి, ఈ ప్రపంచంలో అన్నిటికంటే బలమైనది ప్రేమ, ఎందుకంటే అది పగను కూడా జయిస్తుంది అని అంది. నది సంతోషించి వారికి దారి ఇచ్చింది. వారు తోట మధ్యలోకి వెళ్ళగానే ఆకాశం నల్లగా మారి పెద్ద గాలిభూతం ప్రత్యక్షమైంది. ఈ బంగారు క్యారెట్లు మా అడవికి ప్రాణం. వీటిని తీసుకోవాలంటే మీరు 3 చిక్కుముళ్లను విప్పాలి అని గర్జించింది. మొదటి చిక్కుముడి, నేను తిరిగితే గాలి వస్తుంది, కానీ నాకు ఊపిరి లేదు, నేనెవరని అని భూతం అడిగింది. చింటూ సమాధానం గాలిపటం లేదా ఫ్యాన్ అని చెప్పింది. సరే, సరైన సమాధానం. ఇక రెండవ చిక్కుముడి, కాంతి ఎక్కడైతే ఆగిపోతుందో అక్కడ నీడ పుడుతుంది, కానీ ఆ నీడ లేని వస్తువు ఏది అని భూతం ప్రశ్నించింది. అప్పుడు చింటూ సమాధానం చెప్పింది వెలుతురు. సరే, సరైన సమాధానం. ఇక మూడవ చిక్కుముడి, నువ్వు ఇతరులకు ఇస్తేనే అది నీకు ఉంటుంది, అది ఏంటో తెలుసా అని భూతం అడిగింది. చింటూ గౌరవం అని సమాధానం ఇచ్చింది. భూతం చాలా సంతోషించింది. చింటూ తెలివికి మెచ్చిన భూతం బంగారు క్యారెట్లను తీసుకోవడానికి అనుమతి ఇచ్చింది. ఆ క్యారెట్లలో ఒక ప్రత్యేక శక్తి ఉంది. ఆ క్యారెట్ ఒకటి తింటే చాలు, 100 ఏళ్ల వరకు ఆకలి వేయదు. పైగా ఆ జంతువుకి అద్భుతమైన తెలివితేటలు వస్తాయి. చింటూ ఆ బంగారు క్యారెట్లను తీసుకుని తన అడవికి తిరిగి వచ్చింది. అడవిలోని జంతువులన్నీ ఆ క్యారెట్లు తిని మళ్ళీ ఉత్సాహంగా మారాయి. చింటూ తెచ్చిన మాయా క్యారెట్ల విత్తనాల వల్ల అడవి మళ్ళీ పచ్చదనంతో నిండిపోయింది. ఈ కథలోని నీతి ఏంటంటే, సమస్య ఎంత పెద్దదైనా స్నేహితులతో కలిసి ధైర్యంగా పోరాడితే విజయం మనదే. Thanks for watching.